హాయ్ అండి, రంజాన్ స్పెషల్ కద్దు కా కీర్ రెసిపీ చూసేయండి. 2 స్పూన్స్ అన్స్వీటెడ్ కోవా, హాఫ్ లీటర్ మిల్క్, 1 కప్ షుగర్, 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్, కొన్ని డ్రై ఫ్రూట్స్, కొంచెం గీ, కొంచెం నానబెట్టిన సగ్గుబియ్యం. ముందుగా లేత సొరకాయని తీసి గింజలు తీసేసి తురుముకొని పక్కనుంచుకోవాలి. కస్టర్డ్ పౌడర్లోని అలానే కోవాలోని కూడా పాలు వేసి కలిపి పక్కనుంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. మనం తురుముకున్న సొరకాయలోని కొంచెం వాటర్ వేసి మొత్తం స్క్వీజ్ చేసి ఈ పాన్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ సొరకాయ తురుమును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి లేత సొరకాయ అయితే చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లోని ఈ స్వీట్ చేసుకొని తింటే ఒంటికి చలువ కూడా చేస్తుంది. సొరకాయని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి తర్వాత మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలని ఇందులో యాడ్ చేసుకొని మిల్క్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనం నానబెట్టి ఉంచిన సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం కుక్ అయిన తర్వాత మనం పాలల్లో కలిపి ఉంచిన కోవాని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ షుగర్ తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అలాగే కొంచెం యాలక్కాయల పొడి వేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి కద్దు కా కీర్ రెడీ అండి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది.